గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడైతే టైం వచ్చి 8 అవుతుంది అరౌండ్. ఈరోజు సండే కదా, కొంచెం లేట్ గా అయితే లేచాను. హర్రీ లేకుండా లెట్స్ హ్యావ్ ఏ చిల్ మార్నింగ్ విత్ మీ. క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఎప్పుడు మార్నింగ్ అనేది తొలకరి చినుకులతో స్టార్ట్ అయ్యేది. ఈ రోజు మాత్రం కొంచెం సన్లైట్ అనేది వచ్చిందనమాట. నేను సండే అయినా కూడా దీపారాధన మాత్రం తప్పనిసరిగా పెట్టుకుంటూ ఉంటాను. ఇంకా మా హస్బెండ్ ఉన్న లోహిత్ లేవలేదు, పాప అయితే లేచిందనమాట. ఇంకా తనైతే ఇంకా తిరుగుతూ ఉంది నా వెనుకే. ఇంకా కాసేపు అలా పూల మొక్కల దగ్గర అయితే ఉన్నానన్నమాట. కొంచెం చిన్న చిన్న లేత చిగురులు అయితే వస్తున్నాయి ప్రతి వాటికి కూడా. సో వాటిని అలా చూస్తూ ఉన్నాను. వీటిని పిల్లలు వెళ్ళిపోయాక పట్టించుకుంటూ ఉంటాను. ముందైతే ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు వీటితో అయితే కాలక్షేపం చేయను. బట్ సండే అయితే మాత్రం కొంచెం టైం పాస్ చేస్తూ ఉంటానన్నమాట. పిల్లలు కూడా కొంచెం లేట్గానే లేస్తారు కదా, వాళ్ళకి లంచ్ బాక్సులు క్యారేజ్లు హడావిడి ఏమీ ఉండదు. జస్ట్ పూజ చేసుకుని ఇంకా వాళ్ళకైతే టిఫిన్ ప్రిపేర్ చేస్తాను. సండే కనుక ఇంకా మనము షెడ్యూల్ అనేది వేసుకుంటాం కదా, మధ్యాహ్నానికి ఏం కుక్ చేయాలా అనేది. నార్మల్ డేస్లో అయితే మా వారికి నాకు ఈ పూజ చేసుకున్న దగ్గరే గొడవ వస్తూ ఉంటుంది. ఎంతసేపు ఇంకా పూజ చేస్తావు అని గొడవ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి లంచ్ బాక్స్లు టిఫిన్లు ప్రిపేర్ చేయాలి కదా. సో లాస్ట్లో హడావిడి చేస్తూ ఉంటావు, కొంచెం త్వరగా కంప్లీట్ చేసి ఫాస్ట్గా చెయ్యు అంటూ ఉంటారు. నైట్ మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటా కదా, నాకు ఉదయాన్నే కిచెన్లో ఏం వర్క్ ఉండదు. డైరెక్ట్గా ఇంకా పూజ అయిపోయిన తర్వాత వంట చేసుకోవడమే. కొంతమంది అయితే ఇంకా నైట్ తిన్న ప్లేట్లన్నీ సింక్లోనే పడేసి ఎక్కడొక్కడ వదిలేసి పడుకుని పోతూ ఉంటారు. అలా మంచిది కాదు అంటారు. సో వీలైనంత వరకు కొంచెం ఓపిక తెచ్చుకొని కిచెన్ నైట్ శుభ్రం చేసి పెట్టుకోండి. ఉదయాన్నే కూడా మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి వస్తాయి. వంట చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. ఎక్కడొక్కడ పడేసి మనం మళ్ళీ హడావిడిగా ఉదయాన్నే వంట చేయాలంటే కష్టం కదా. నేనైతే సజెషన్ ఇవ్వాలని ఇస్తున్నాను. సో నెగిటివ్గా తీసుకున్న వాళ్ళు తీసుకోండి, పాజిటివ్గా తీసుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. సో నాకైతే మాత్రం నైట్ క్లీన్ చేసి పెట్టుకోవడమే చాలా ఇష్టం అనమాట. సో ఉదయాన్నే టకటక ఇంకా వంట అయితే చేసుకోవచ్చు. అండ్ హాట్ వాటర్ అయితే పెట్టేసిన ఒకవైపు, ఎందుకంటే హాట్ వాటర్ ఈ క్లైమేట్కి మాకు లేకపోతే అస్సలు కుదరదు. సో నేను కూడా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే ప్రశాంతంగా ఈ సండే రోజే కొంచెం కుదురుతుంది నాకు కూర్చోవడానికి. మిగతా రోజులైతే అసలు హడావిడి నాది. మార్నింగ్ రొటీన్ అనేది 5 to 9:30 కంటిన్యూగా ఇంకా కిచెన్లో ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. మా వారికి కొంచెం కోల్డ్ చేసిందని చెప్పాను కదా, హెల్త్ కూడా సరిగ్గా లేదు. సో ఆయన కోసం అయితే కషాయం ప్రిపేర్ చేశాను. అందులో కొంచెం మెంతులాకు, కొంచెం పుదీనా, సో జీరగా ఇవన్నీ వేసి కషాయం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. కాఫ్ ఉన్న వాళ్ళకి రిలీఫ్గా ఉంటుంది. దాల్చిన చెక్క ఇవన్నీ దంచి పెట్టి ఇందులో వేసుకొని ఒక 10 minutes బాయిల్ చేసామనుకోండి, కషాయం అనేది రెడీ అవుతుందన్నమాట. సో ఈ కషాయం ఒక 2 days తీసుకున్నారనుకోండి, కాఫ్ ఉన్న వాళ్ళు చాలా క్యూర్ అవుతుంది. పిల్లలకు కూడా ఎప్పుడైనా దగ్గు జలుబు ఇలాంటివి ఏమైనా అయ్యాయి అనుకోండి, ఈ కషాయం అయితే పిల్లలకు కూడా చేసి పెడతాను. చాలా బాగా క్యూర్ అవుతూ ఉంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఫుల్ రెమెడీ కావాలన్నా కూడా నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అండ్ ఇంకైతే కషాయం చేసి ఇచ్చాను కదా, పిల్లలు అయితే చెస్ ఆడుకుంటున్నారు. సో ఈరోజు టిఫిన్లోకి ఇడ్లీ చేయాలనుకుంటున్నాను కదా. సో దానికైతే ఈ విధంగా పల్లీలు అయితే ఫ్రై చేసుకొని ఇంకా చట్నీ ప్రిపేర్ చేస్తాను. ఆల్మండ్స్ అండ్ ఇడ్లీ అనమాట. ఈరోజు సండే, బట్ నేనైతే ఎగ్స్ బాయిల్ చేయలేదు. ఇదైతే మా బ్రేక్ఫాస్ట్. కొరలు అన్నము ఇది నైట్ కుక్ చేసుకొని దాంట్లో కర్డ్ ఇంకా ఉల్లిపాయలు వేసుకొని ఉదయాన్నే తినేస్తాము బ్రేక్ఫాస్ట్కి. చాలా హెల్దీ ఫుడ్. డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది. మేము ఎక్కువగా నాన్ వెజ్ తినేదంటే సండే అనమాట. ఎందుకంటే ఆ రోజు ఆయన ఉంటారు, అందరం కలిసి ఇంకా ప్రశాంతంగా తింటూ ఉంటాము. సో ఈరోజు ఆయన హెల్త్ కూడా కొంచెం బాగాలేదు. సో నేను మార్నింగ్ ఎగ్స్ కూడా బాయిల్ చేయలేదు కదా. సో ఈరోజు ఎగ్ బిర్యానీ చేద్దామని ఎగ్స్ అయితే ఒకవైపు అయితే పెట్టేసిన. అండ్ టిఫిన్ అన్నీ మిగిలినవన్నీ కూడా ఊడ్చేసి పెట్టుకున్నాను. ఇదైతే మా కింద ఓనర్ వాళ్ళు అయితే పంపించారు. మేము నర్సనపేటలో ఉండేటప్పుడు కూడా అలానే ఓనర్ వాళ్ళు ఏం చేసుకున్నా పంపించేవాళ్ళు. అండ్ ఇక్కడ కూడా ఏమి కూడా అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు కొంచెం మంచి సపోర్టివ్ ఓనర్సే దొరుకుతున్నారు. ఎందుకంటే పిల్లల్ని కూడా చాలా కేర్గా చూసుకుంటూ ఉంటారు. అక్కడ నర్సనపేటలో కూడా చాలా కేర్గా చూసుకునే వాళ్ళు కూడా చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మా పేరెంట్స్కి దూరంగా ఉంటూ ఉంటాం కదా ఇంత దూరంలో. సో
ఎవరో ఒకరు మనల్ని కేర్ తీసుకుంటే బాగుంటుంది కదా, హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. రోజు సండే అండ్ ఈ రోజు స్పెషల్స్ ఏమీ లేవు కనుక నేను అయితే ఈ పౌడర్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. ఈ పౌడర్ ఏంటంటే నేను మంత్లీ వన్స్ అయితే ఈ పౌడర్ తప్పనిసరిగా ప్రిపేర్ చేస్తాను. డయాబెటీస్ కానీ నెక్స్ట్ థైరాయిడ్ పేషెంట్స్ కానీ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ ఒక టేబుల్ స్పూన్ మనము ఈ పౌడర్ని గ్లాస్లో వేసుకొని కలుపుకొని తాక్కుంటే ఇంకా మెడిసిన్ కూడా అవసరం ఉండదు. చాలా బాగుంటుంది అనమాట హెల్త్కి కూడా. సో డయాబెటీస్ థైరాయిడ్ ఉన్న వాళ్ళైతే బెస్ట్ ఆప్షన్గా ప్రిఫర్ చేయండి, ఒక్కొక్కసారి ట్రై చేయండి. అదైతే నల్ల జీలకర్ర, ఇది వాము, ఇదైతే మెంతులు, ఇది సోంపు. ఇవి ఈచ్ మనము 100 grams అలా తీసుకోండి. ఫస్ట్ స్టార్టింగ్లో మీకు కరెక్ట్గా వర్క్ అవుతుంది అంటే కొంచెం ఎక్కువ తీసుకోండి. నేను ఈచ్ వన్ ఒక 50 grams అలా తీసుకొని ఈ విధంగా అయితే ఫ్రై చేసుకున్నాను. కొంచెం లైట్గా దోరగా ఫ్రై చేసుకోవాలి దగ్గరుండి, మరీ మాడిపోతే బాగోదు. సో నేను ఇవన్నీ కూడా 1 by 1 ఇలా స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాను అనమాట. థైరాయిడ్కి అయితే చాలా బాగా పనిచేస్తుందండి, మెడిసిన్ కూడా అవసరం లేదు. ఎర్లీ మార్నింగ్ గోరువెచ్చని వాటర్లో 1 టేబుల్ స్పూన్ ఈ పౌడర్ కలుపుకొని మీరు రోజు కూడా తప్పనిసరిగా తీసుకోండి. చాలా బాగుంటుంది, మీకు రిలీఫ్గా కూడా ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా హెల్దీ. సోంపు మనకి డైజెషన్ ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. అండ్ వాము, మెంతులు, నల్ల జీలకర్ర ఇవన్నీ కూడా హెల్దీ అనమాట. సో ఇవన్నీ కూడా 1 by 1 నేను కొంచెం తీసుకొని ఫ్రై చేసుకున్నాను కదా, ఇవన్నీ మిక్స్ చేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మిక్సీ జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకోండి. చూడండి ఇవన్నీ కూడా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ విధంగా మిక్స్ చేసుకుంటున్నాను. అండ్ ఇవన్నీ కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దగ్గరుండి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాను అనమాట. అండ్ ఇవైతే నేను మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇంక జల్లించుకోవచ్చు, నేనైతే మ్యాక్సిమం జల్లిస్తాను, ఎందుకంటే మరి అంత పౌడర్ అయితే అయిపోదు కదా. సో ఇదైతే ఈ విధంగా బ్లెండ్ చేసుకున్నాను. మా హస్బెండ్ అయితే దీన్ని ఇంకా వడగాడతారు అదే విధంగా విడిచిపెట్టేస్తే. సో దాన్ని కూడా నేను నెమ్మదిగా జల్లించుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకున్నాం అనుకోండి, మీరు ఎర్లీ మార్నింగ్ ఇంకా హాట్ వాటర్లో మిక్స్ చేసుకొని డైరెక్ట్గా తాగేయచ్చు. నేనైతే ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టుకున్నాను కదా, అయితే ఇంకా ఎగ్ బిర్యానీ అయితే చేసేస్తున్నాను. ముందు ఎగ్స్ అయితే కొంచెం పసుపు వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకుంటున్నాను. ఎగ్ బిర్యానీ అంటే అందరికీ వచ్చే కదా చేయడము. అండ్ బాస్మతి రైస్ కూడా లేదు, నార్మల్ బియ్యంతో చేస్తే ఎలా వస్తుందో ఏంటో అది కూడా కుక్కర్లో చూడాలి. అండ్ ఇందులో కొంచెం గీ అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, బిర్యానీ హోల్ గరం మసాలా ఉంటుంది కదా, అది కూడా కొంచెం ఇందులో వేసుకోండి 1 by 1. కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా, కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. అండ్ నేను ఇక్కడ ఒక పెద్ద సైజ్ టొమాటో కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్కి బయట ఫుడ్ అంటే ఇష్టం ఉండదు. నెక్స్ట్ మమ్మల్ని కూడా ఇంకా తినేవ్వరు, పిల్లలు ఎప్పుడు బిర్యానీ అంటూ ఉంటారు. సో నేను వీక్లీ వన్స్ తప్పనిసరిగా సండే బిర్యానీ అయితే కంపల్సరిగా చేస్తాను మా ఇంట్లో, ఎందుకంటే ఆ రోజే పిల్లలు తింటారు కదా, తిన్న పిల్లలు, ఎదిగిన పిల్లలు. సో ఈయనైతే బయట అస్సలు తినడానికి ఇష్టపడరు, ఆయన కూడా తినరు. సో అందుకే ఇంకా వాళ్ళకి కూడా ఎగ్ బిర్యానీ చేసి ఇస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పి ఎగ్ బిర్యానీ అయితే కుక్కర్లో పెట్టేస్తున్నాను. కుక్కర్లో ఎందుకు పెడుతున్నానంటే బాస్మతి రైస్ అయితే అయిపోయాయి. మంత్లీ వన్స్ గ్రాసరీ తెచ్చుకోవడం అయితే మాకు ఎక్కువగా అలవాటు అనమాట. సో ఈ మంత్ ఎండింగ్ వచ్చేస్తుంది కదా, నేను కూడా చూసుకోలేదు, రైస్ అయితే అయిపోయింది. నార్మల్గా ఎగ్ రైస్ బాస్మతి రైస్తో చేస్తే నార్మల్గా పెడతాను, ఇలా నార్మల్ రైస్తో పెడితే మాత్రం ఇలా కుక్కర్లో పెట్టేస్తాను. ఇది ఎలా వస్తుందో ఏంటో ఫస్ట్ టైం ఇలా చేయడము. నేనైతే మాత్రం ఎక్కువగా బాస్మతి రైస్తోనే ఎగ్ బిర్యానీ అనేది చేస్తూ ఉంటాను దమ్ పెట్టి. సో అదైతే చాలా టేస్టీగా బాగుంటుంది. అండ్ ఇది ఎలా వస్తుందో ఏంటో అన్ని హోల్ మసాలా ఇంకా పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసి ఒక గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున వాటర్ అయితే వేసి ఎగ్స్ కూడా పైన వేసి మూత పెట్టేసిన విజిల్ వస్తే ఇంకా అయిపోతుంది. కిచెన్లో చేయాల్సిన పని అంతా అయిపోయింది. ఇంక ఈరోజు అయితే మీషో నుంచి ఒక ఆర్డర్ అయితే వచ్చిందనమాట. ఇది ఆల్రెడీ నేను ఓపెన్ చేశాను, ఎలా ఉందో చూద్దామని. చాలా బాగా ఉందనమాట, నచ్చింది నాకు. ఇది స్టెయిన్లెస్ స్టీల్, పైన అయితే గ్లాస్ అనమాట. పాప కోసము స్నాక్స్ పెట్టేదానికి తీసుకున్నాను. దీనికి ఒక స్పూన్ కూడా ప్రొవైడ్ చేశారు. మనం స్నాక్స్ పెట్టేటప్పుడు పిల్లలకి కంఫర్టబుల్
కంపార్ట్మెంట్ వైజ్గా ఒక దాంట్లో ఫ్రూట్స్, ఇంకో దాంట్లో డ్రై ఫ్రూట్స్, బిస్కెట్స్ ఇలా పెట్టేటప్పుడు బాగుంటుంది కదా. ఒకే దాంట్లో పెడితే మొత్తం క్లమ్జీ అయిపోతుంది, తను కూడా తినడానికి ఇష్టపడట్లేదు. ఇలా ఉంటే బాగుంటుంది, తను కూడా ఇంట్రెస్టింగ్గా తింటుందని చెప్పి పెట్టాను అనమాట ఆర్డర్. బాగుంది, మీకు ఎవరికైనా కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి. లంచ్ కూడా ప్రిపేర్ చేశాను. సో మా ఓనర్ వాళ్ళు ఇచ్చిన రొట్టెలు అండ్ నేను చేసిన ఎగ్ బిర్యానీ అనమాట. ఇదైతే మా లంచ్. ఇంతటితో వీడియో అయితే సమాప్తం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.